హలో అండి, టేస్ట్ అయిన బాదం పాలను కూల్గా ఇంట్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకుని ఒక గ్లాస్ పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 25 బాదం పప్పులను నైట్ అంతా నానబెట్టుకుని దానికున్న పీల్ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకుని 1/2 కప్పు పాలను వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. వేరొక బౌల్లో 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుని కొద్దిగా పాలను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత అడుగు కట్టకుండా పాలను బాగా కలుపుకుని పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత కస్టర్డ్ మిక్చర్ని కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిక్చర్ వేయగానే పాలు అనేవి చిక్కబడతాయండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ని తీసుకుని వేసుకుని 1/2 టీ స్పూన్ ఎలాచీ పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు కొద్దిగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్లాస్లో సర్వ్ చేసుకుని పైన బాదం పలుకులు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.